అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను మీకు అల్లం పచ్చడి చూపించబోతున్నానండి. దీనికి కావాల్సినవి అల్లం ముక్కలు, బెల్లం, ఎండుమిర్చి, సాల్ట్, చింతపండండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకుందాము. చూడండి, నేను స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇందులో ఆయిల్ పోసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నానండి. ఇందులో ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతుందండి. ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎండుమిర్చి ఫ్రై అయిపోయిందండి. పక్కకు తీసేసుకుంటున్నానండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్నామండి. చూడండి, అల్లం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ప్లేట్లోకి వేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ చల్లగైన తర్వాత మిక్సీకి వేసుకుందామండి. నేను ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ చల్లగా అవ్వనిద్దామండి. చూడండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి చేసుకోవాలండి. ఫస్ట్ ఇది మిక్సీ చేసుకోవాలి. ఎండుమిర్చి మిక్సీ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వేసేసుకోవాలండి. అల్లం వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అల్లం ఎండుమిర్చి మిక్స్ అయిపోయిందండి. మిక్సీ చేసేసాను. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం, 1.5 స్పూన్ ఉప్పు అండి, 2 స్పూన్స్ ధనియాల జీలకర్ర పొడి అండి, నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. చూడండి, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలండి. చూడండి, ఫైనల్గా అయితే అల్లం పచ్చడి రెడీ అయిందండి. నేను గిన్నెలోకి తీసుకొని మీకు చూపిస్తానండి. చూడండి, ఫైనల్గా అయితే అల్లం పచ్చడి రెడీ అయిందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా పెసరట్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. అల్లం పచ్చడి పైత్యం అవన్నీ పోతాయి. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ అండ్ టేస్టీ అల్లం పచ్చడి రెడీ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.